రాతమ్మ గారండి, పెద్దమ్మ గారు. నీ ఇల్లు బంగారం కాను, ఒక రిక్షా అన్నా చేసి రాబోయాట్రా. ఈ సత్యం అంటే ఏమనుకున్నారు? కావాలంటే చూడండి తావిదు కొట్టు మోసుకొచ్చేస్తాను ఏమనుకున్నారు? సరేలే, అమ్మాయికి కాలేజీ టైం అయింది, ముందా నేటికి నేను అయ్యి. నేటికి ఉండండి, సరే తీసుకోండి. అదేమిట్రా నెయ్యిటాలా? ఎప్పుడు అంటే ఇదిగో నేతి బీరకాయలు. బీరకాయలు సరే, నెయ్యిటాలేదేమని అడుగుతున్నా. అయ్యో మీకేం తెలియదండి, నెయ్యి ఇందులోనే ఉంటుంది. కొట్టుడు చెప్పాడు, కావాలంటే పిండి చూడండి, గట్టి పిండి చూడండి. నీ మొహం, నేటి బీరకాయలో నెయ్యి ఉంటుందా? లేకపోతే నూనె ఉంటుందా? కొట్టుడే చెప్పాడు. పైగా కొట్టువాడే చెప్పాడంటున్నాడు. నెయ్యి ఉంటుందా అని అడుగుంటాడు. వీడు తెలివి తక్కువ చూసి దగా చేసుంటాడు. ఆరేడు ప్రసాదయ్యా దగా చేశాడా? దొక్క చింపేస్తాను, డోలు కట్టేస్తాను, డబ్బడబ్బలు ఆడించేస్తాను. ఈ వీరంగం నా మీద చూపెడతావేరా? వెళ్ళి వాడి మీద చూపించు. అమ్మయ్యో చంపేస్తాడు. అమ్మా కాలేజీకి పెడుతున్నాను, టిఫిన్ చేయకుండానా? టిఫిన్ అయ్యే వరకు ఉంటే లేట్ అవుతుంది, పైగా బ్యాంకు వేరే వెళ్ళాలి. అదమ్మగారు టిఫిన్ తినకుండా కాలేజీకి వెళ్తారా? నేను ఒప్పుకోను. ఆ తర్వాత ఆకలేస్తుంది, కావాలంటే బ్యాంకు పని నేను చూస్తాను, మీరు టిఫిన్ తినే కాలేజీకి వెళ్ళాలి. ఈ డబ్బుతో ఏడాదంతా చదవాలి. 1 2 700 రూపాయలు. ఎందుకైనా మంచిది, నేనే బ్యాంకులో వేసుకుంటాను. ఎందుకైనా మంచిది, నేనే బ్యాంకులో వేసుకుంటాను. రాధమ్మ గారు తెలుసండి, మీరనేది నాకు బాగా తెలుసు. పేదవాడు, పనికిరాని వాడు, డబ్బంటే ఆశపడతాడు. 700 రూపాయలు వీడు చేతికిస్తే పట్టుపోతాడు, పారిపోతాడు, తినేస్తాడు. అదేగా మీరు అనేది. రాధమ్మ గారు నేను ఒట్టి పూలే, దొంగల బట్టి కాదు. రాధమ్మ గారండి, నన్ను కోసి పారేసిన నేను ఆ తప్పుడు పని చేయను. ఎందుకులా లేనిపోయిన అనుకుని బాధపడతావు? తగాలు మోసాలు ఇప్పుడు వచ్చాయి. నువ్వు సత్తి కడిపోవాడేవరా? నీ మీద నమ్మకం లేకాదు, జాగ్రత్తగా వేస్తావో లేదో అని. జాగ్రత్తగా వేస్తాను, మీరు మట్టుకు టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళండి. అలాగే, ఇంత డబ్బు 700 రూపాయలు. ఇదిగో పాస్బుక్. అమ్మాయి గారు ఇదేం చేయాలి? ఏమిట్రా? బ్యాంకులో వేయాలి. అన్నీ 100 రూపాయలు వస్తాయి. గౌరీ ఏమన్నావు ఆ రోజు? 100 రూపాయల నోటిని ముఖం ఎప్పుడైనా చూసిందా అన్నావు. ఇప్పుడు చూడవే 700. ఒక్కసారి చూసిస్తాను మావ 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 మావ. ఈ మావ గౌరీ నాకు తెలుసులేవా నీ తక్కులు. గౌరీ డబ్బు చూడటం తోటే శవం కూడా తక్కువ లేదు కూర్చుంటావే నీలాగా. ఎక్కడి నుంచి తెచ్చామా? చెప్పమా. నేను ఇది వేసే వరకు దేవుడికి కూడా చెప్పను. ఎక్కడేస్తావు మావా? ఎక్కడ? ఎన్ఆర్లో. నదిలోనా? బావుడు కప్పులో నోరు నువ్వును. ఎన్ఆర్ నదిలో కదే, ఎన్ఆర్ బ్యాంకులో. నేనే పూలు అనుకున్నావా? ఎరువు సొమ్ము బరువు చెడు. రావా, నేను వస్తాలే. ఏమయ్యా ఏంటి అక్కడ రాసింది? ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలను అని వ్రాసింది. అందుకే నేను డబ్బు కట్టడానికి. నువ్వు డబ్బు వేయడానికి వచ్చావా? ఇలాగైనా దాచుకునేది. చూడే ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చానా. సరే డబ్బు అక్కడే. సరే అరే పోవయ్యా, ఏం తెలియనట్టు నన్ను అడుగుతున్నావు. నిజంగా తెలీదయ్యా. తెలీదు? నువ్వేం కంగారు పడకు, నేను డబ్బు వేయడానికే వచ్చాను. రా పోదాం. చూసావా పెట్టి, దాని మీద ఏం రాసిందో తెలుసా? ఏం రాసిందయ్యా? ఇందులో డబ్బు వేయవలెను అని రాసింది. ఇందులో ఇలా పాస్బుక్ తీసి డబ్బు పెట్టి ఇలా మడిచి ఇందులో వేయవలెను. సంగతి. ఇలా పాస్బుక్ తీసి డబ్బు పెట్టి మడిచి ఇందులో వేయవలెను.
ముందు నువ్వు వెయ్. ఇదిగో వేస్తున్నాగా. ఇదిగో ఇప్పుడు నేను వేస్తున్నా. అంతేనా? అంతే. ఆ తర్వాత ఇంటికి పోవాల్సిందే. ఇంతేనా? మరి రాధమ్మ గారు నచ్చింది తెలియదని చెప్పారా? వస్తానా? నమస్కారం. నమస్కారం. తిరుగుతున్నావా? రామాదాయ మా వెంకన్న స్వామి. ఏమిట్రా ఆకు అడగడం మర్చిపోయాను. అన్నం పెట్టేవాళ్ళని ఆకు అడుగుతాడంటరా? ఏం కడగకూడదా? నేను ఇంతమంది ఫూల్స్ చూశాను కానీ నువ్వు వాళ్ళందరికీ రాజావు. పూలు రాజా. పూలు పూలు ఎప్పుడు పూలు. పూలు అయితే 700 రూపాయలు ఎక్కడ బ్యాంకులో వేస్తాడంటే నువ్వు 700 రూపాయలు బ్యాంకులో కట్టావా? కట్టడం ఏంటా? ఇదే ఆవుదడా కట్టడానికి వెయ్యాలి సార్. ఎర్ర పెట్టుంటుంది అందులో వేస్తాను. ఎర్రటి పెట్టే ఇదే పెట్టి అమ్మ అనుకుంది ఇందులోనే వేశానండి. మీరు పైనుంచండి, నేను కింద నుంచి వస్తాను. ఉందా? డబ్బుందా? లేదు. లేదా? ఫోన్ నీకు తెలియకపోతే ఏజెంట్ గారిని అడిగాను తెలుసుకోకూడదు? అడిగానండి. పెద్ద ఏజెంట్ గారిని అడిగే ఇందులో వేశాను. అయితే దొంగ అదే తలా మాల్కొని తీసుకెళ్ళి ఉంటాడు. భాస్కర్ కంప్లైంట్ ఒకటి రాసివ్వండి. ఎస్ సార్. ప్రసాద్ గారు మీరు ఆ దొంగను ఎలాగైనా పట్టుకోపోతే నా మొదలు ఎవరికి చూపించరు, ఆఖరికి మీకు కూడా చూపించరు. అమ్మాయి గారు నీకు తెలియదు అంటున్నా పోట్లాడు మరి ఈ డబ్బు తీసుకొచ్చి పోగొట్టేశారు. అమ్మాయి గారికి ఈ డబ్బు స్కాలర్షిప్ లో దొరికిందంట. ఈ డబ్బు పోతే అమ్మాయి గారు చదివే ఆగిపోతుంది. అమ్మాయి గారు చదివే ఆగిపోతుంది. మౌర్యచంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు బిందుసారుడు క్రీస్తు పూర్వము 238 నుండి 273 వరకు హిందూ దేశంలో పాలించాను. సరే, ఇవాటికి చరిత్ర చాలు, లెక్కల పుస్తకం తీయండి. రాణి చూడు, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటానే ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే పెద్ద గొప్ప. అవును, మా అమ్మ అంటే నాకు చాలా గొప్పే. పాట జరుగుతుందా? మాట్లాడచ్చా? తప్పేనా? క్లాస్ వరకు నిలబడండి. రాణి చెప్పింది నిజమేనా? అందరమ్మను అంత ప్రేమగా చూస్తారా? మరి మా అమ్మ నాకు ఒక్కసారైనా కనిపించదే. రాణి చెప్పింది అబద్ధం. ఇప్పుడే తెలుసుకుంటాను. రాణి 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 ఏ శాంతి రాణా, ఇంటికి వస్తాను. ఇంటిగా? ఎందుకు? మీ అమ్మని చూస్తాను. రా, మా అమ్మ నిన్ను ముద్దెట్టుకుంటుంది, నీకు తాయిలం పెడుతుంది. రానా? శాంతి ఎక్కడ? శాంతియా? ఇందాక వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిందా? ఈనాడు నెహ్రూ బాలల దినం 14 నవంబర్ మన దేశంలో దేశమునకు మణిపూస మమ్మల్ని ఇప్పుడే చూడాలి. జవహర్లాల్ ని శ్రీ మోతీలాల్ ఇంగ్లాండ్ పంపి శ్రద్ధాశక్తులతో విద్యాబుద్ధులు నేర్పించాడు. తన పూర్తి విద్యాభ్యాసం ముగిసిన పిమ్మటనే నెహ్రూ తన దృష్టి దేశం వైపు మళ్లించారు. దేశ దాస్యము దారిద్ర్యం వైపు తల తిప్పాడు. శోకించాడు, శోకించాడు. ఆ పిలుపుతో తెలుగునాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు సింహగర్జన చేశారు. ఆయన వీరంత బాపూజీ అడుగుజాడల్లో నడిచారు. బాపూజీ శ్రీ నెహ్రూ శాస్త్రాన్ని బిడ్డలా ఆదరించాడు. అందుకని ప్రతి తల్లి తండ్రి తమ తమ బిడ్డలను స్వయంగా శ్రద్ధాశక్తులతో పెంచి పెద్దవాళ్ళం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఒక నెహ్రూగా, ఒక ఇందిరా గాంధీగా, జాతి రత్నంగా పైకి వచ్చేటట్టు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి, బాధ్యత తీసుకోవాలి. ఇక సెలవు. నమస్కారం.
పోయింది, అంతా పోయింది, డబ్బంతా పోయింది. రాధమ్మ అడిగితే నేనేం చెప్పను. పెద్దమ్మ గారికి అసలే కోపం ఎక్కువ. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? కాంటాక్ట్ చేయండి. ఏమిటి శాంతి కనిపించలేదా? నో 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 నో, ఎలాగైనా సరే నేను రాత్రికి ఇంటికి చేర్చిరా. శంకర స్వామి, ఒక జన్మ కాదయ్యా, 7 జన్మలు ఎత్తున 700 రూపాయలు తీర్చుకోలేనయ్యా, తీర్చుకోలేను. 700 రూపాయలు నన్ను ఏం చేయమంటావయ్యా? కొంచెం మాట్లాడవయ్యా బాబు. అవునులే, మాట ఎందుకు మాట్లాడదాం, మేమంటే ఇప్పుడు చిన్న చూపా నీకు. అలాగే ఉండు. సరే పోతానయ్యా, మాట్లాడుకోయ్యా. శంకర స్వామి, ఇంతకాలం ఇద్దరం కలుసున్నాం కాబట్టి నీతో చెప్పి చచ్చిపోవడం ధరమయ్యా. చచ్చిపోతాను. ఇదిగా నేను పోతున్నాను చెప్పి నువ్వు కూడా ఇల్లు నుంచి పెట్టిపోయావు కనుక ఎంతో కష్టపడి సామాను గుడితో సంపాదించుకున్నానయ్యా. జాగ్రత్తగా చూసుకో. పోతానయ్యా, వచ్చే తరపులో కలుసుకుంటా. మధ్యలో ఏదో ఒకటి చచ్చిపోదాం అనుకుంటుంటే వర్షం. ఏమయ్యా, పైకి రమ్మంటావా వద్దంటావా? శంకర స్వామి, నువ్వు పిలుస్తున్నావు, నువ్వు వద్దంటావా? ఎవరు నువ్వు? నేను శాంతిని. పేరు పెట్టి పిలిచావుగా సత్య అని. నేనే. సరే, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరుకి రాసిందిగా. ఇది నా పేరా? నాకే తెలీదే. నాకే తెలీదు. చాలా చిన్న పిల్లవాడు అనుకున్నా, కానీ నువ్వు చాలా పెద్దవాడివే. చాలా పెద్దది. సరే, నీ పేరేంటన్నా? శాంతి. శాంతా? చాలా మంచి పేరు. బస్సులో తడుస్తున్నాను, నన్ను లోపలికి తీసుకెళ్ళవు. కూర్చో. కళాక తెలిసిపోయిందే. ఇల్లే? ఇంట్లో వర్షం ఎలా కురుస్తుంది? వర్షం కురుస్తుంది కాబట్టి కురుస్తుంది. ఎలాగా చూడు. చూసావా ఇలాగా చొక్కా అంతా తెలిసిపోయింది. అదా పిల్లి దూరడానికి. పిల్లి కూడా ఆ కన్నులోనే దూరచ్చు కదా? ఇందులోంచే దూరాలి. అదేంటి? అదా ఊరేసుకోవడానికి. ఊరెందుకు?
నేను చచ్చిపోవడానికి. ఎందుకు? నీకు జవాబు చెప్పలేక. తెలుస్తున్నట్టుంది. ఇదిగో ఈ చొక్కా వేసుకో. తండ్రి ఇంకా ఎక్కువ చలిగా ఉంటే నా కోట్ ఇస్తాను, వేసుకో కోటు. ఒక్కడే ఉంటున్నావా ఇంట్లో? ఇద్దరు ఉంటున్నాం. ఒకటి నేను, రెండోది మా దేవుడు వెంకన్న స్వామి. దేవుడా? దేవుడు ఎక్కలేడు, అందుకే ఇక్కడ కూడా అల్లాడు. ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? గెంజి తాతా. గెంజి అంటే గెంజి ఉండు. చేస్తానా? నడు పడ. తాగమ్మా. ఏమిలా టేబుల్ ఏంటి స్పూను? ఇదే తాగమ్మా. బాగుంది, హార్లిక్స్ లా బాగుంది. బాగుందా? గార్లిక్స్ లాగా బాగుంది కదా? గార్లిక్స్ కాదు, హార్లిక్స్. గార్లిక్స్ కాదు, గార్లిక్స్. వాన్ తగ్గిపోయిందిగా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. నేను ఇక్కడే ఉంటాను. నువ్వెవరో ఏంటో నాకు తెలీదు, ఇక్కడే ఉంటానంటావేంటి? తెలియాలేంటి? మన ఇద్దరు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. అందుకని ఇక్కడే ఉంటానంటావా? ఇక్కడే ఉంటే మీ అమ్మ నాన్న వెతుక్కుంటారమ్మా. మా అమ్మ మా నాన్న ఏం వెతుక్కోరులే. నువ్వు బాగా నచ్చావు, నన్ను నచ్చలేదా? నచ్చావులే, కానీ నాకు పని ఉంది. ఏం పని? చచ్చిపోయే పని. చచ్చిపోతావా? అయితే నేను వెళ్ళను. నేను చచ్చిపోలే, నేను చచ్చిపోను వెళ్ళమ్మా, నేను చచ్చిపోను వెళ్ళమ్మా. ఉన్నారంతమంది ఎందుకు? మీరంతా మనుషులా? ఒక్క పిల్లని సంరక్షణ చేయలేకపోతున్నారు. కామెంట్కి వెళ్ళిన బేబీని ఇంటికి తీసుకురాలేకపోయారు. ఏమండి చూస్తారేమిటండి? ప్రయత్నం చెయ్యండి, వెతికించండి. ఈ 4 వెతకల్ని 4 బజార్లుగా పంపి మళ్ళీ వెతికించండి అల్లుడు గారు. ఏమై డ్రైవర్, నా బేబీ నా బంగారం నా కొండాన్ని ముద్రాడుగానే సరిపోయిందా? పసిపాపను వదిలిపెట్టి ఎక్కడ చెక్కలు పెడుతున్నావు? లేదు బాబు, టైంకే వెళ్ళాను. అమ్మాయి గారు ముందుగానే వెళ్ళిపోయారట. ఊరంతా వెతికొస్తున్నారు బాబు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష తెలుసా? నిన్ను వెంటనే డిస్మిస్ చేయాలి. అది బాబు అంత మాట అనకండి బాబు, పిల్లగలవండి. ఎంతమంది నీకు పిల్లలు? 7 మాకు ఒక్క బిడ్డరా? మా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఏమండి కొండరావు, ఏం చేశారు మీరు? వార్నింగ్ పేపర్ లో వచ్చారు, ఏర్పాటు చేశారండి. అమ్మాయి తప్పిపోయింది, పట్టించిన వారికి 1000 రూపాయల బహుమానం కూడా రాయించారండి. పైగా మన వాళ్ళందరినీ ఊరంతా గాలించి రమ్మని కూడా పంపించానండి. ఉద్ధరించారు. ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిగితో నిద్రపోతున్నట్టండి. ప్లీజ్ ట్రై వన్స్ అగైన్, ట్రై వన్స్ అగైన్. సెట్ ఆఫ్ ఇడియట్స్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్.